రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఎవరికి సింధు? యష్ కత్తయ్య. చెప్పు సింధు. యష్ ఆరాధ్య ఎక్కడుందో తెలిసిందా? ఎక్కడుంది? అది మీ ఇద్దరి ప్రాణాలకి ఇదే ఆఖరి రోజు. నువ్వింటికి వచ్చే యష్, నేను ఆరాధ్యని తీసుకురావడానికి వెళ్తున్నాను. అసలు ఆరాధ్య ఎక్కడుంది? ఎందుకెళ్ళింది? అన్ని విషయాలు నేను తర్వాత చెప్తాను యష్. నువ్వు పోలీస్ కంప్లైంట్ ఏమీ ఇవ్వకు, తిరిగి వచ్చేసేయ్. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. భగవంతుడా, మా ఆరాధ్యకి ఏం కాకుండా చూడు. అమ్మా ఆరాధ్య, ఎందుకలా డల్గా ఉంటావు? అమ్మ దగ్గరికి వచ్చేసావు కదా, హ్యాపీగా ఉండు. అమ్మా, మనం అసలు ఈ సిటీలోనే ఉండొద్దు. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఆ ఇంటి మనుషులు నాకు నచ్చడం లేదు. ఎంత కాదనుకున్నా వాళ్ళందరూ నీకు అయిన వాళ్ళమ్మా. వాళ్ళని వదిలేసి ఎలా వెళ్తావు? ఇప్పుడేదో మూర్ఖంగా మీ బాబాయ్ మమ్మల్ని బయటికి పంపించేశాడని మనం వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతే ఎలా చెప్పు? ఎప్పటికైనా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునే రోజు వస్తుందమ్మా. అమ్మా మధు, ఏంటి మావయ్య? సింధుకి ఫోన్ చేశానన్నావు, తను ఇంకా రాలేదేటి? వస్తుంది మావయ్య. ఆరాధ్య, ఆరాధ్య, అదిగో వస్తోంది. అసలు డ్రామా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నువ్వు చూస్తుండు మావయ్య. ఆరాధ్య, 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 ఇప్పుడు నీకెలా ఉందమ్మా? నీకేం కాలేదుగా? నాకేమవుతుంది అంటే నువ్వు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావని, మానసికంగా ఇబ్బంది పడుతున్నావు అని తెలిసింది. అందుకే కంగారు పడి వచ్చాను. మా అమ్మని ఇంట్లో నుంచి పంపించేస్తే బాధ ఉండదా మరి? మధు, ఆరాధ్య బాగానే ఉంది కదా? ఫోన్లో నాతో ఎందుకు అలా చెప్పావు? ఆరాధ్య కనపడలేదని, మీరు ఎక్కడ కంగారు పడతారోనని నా దగ్గరికి వచ్చిందనే కదా నేను ఫోన్లో చెప్పాను. నన్ను టెన్షన్ పెట్టాలని అబద్ధం చెప్పింది ఇది. ఆరాధ్య, మనం ఇంటికి వెళ్దాం పదా. నేను రాను. మా అమ్మతో పాటు ఇక్కడే ఉంటాను. ఇలా వేరే వాళ్ళ ఇంట్లో ఉండకూడదమ్మా. నా మాట విను. ఓహో, నన్ను హాస్టల్లో పడేసినప్పుడు నీకు గుర్తుకు రాలేదా అది వేరే అని? నువ్వు హాస్టల్లో ఉండడానికి, అక్కడ ఒంటరితనం అనుభవించడానికి కారణం నేను కాదమ్మా, మీ నాన్న. నువ్వు పుట్టడం వల్లే మీ అమ్మ చనిపోయిందని నీ మీద ద్వేషం పెంచుకుని నిన్ను పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. నువ్వు నా సొంత అక్క కూతురువి కాబట్టి అమ్మలా నేను నిన్ను అక్కును చేర్చుకున్నాను.
కొన్ని అనుకోని పరిస్థితుల్లో అత్తయ్య నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. అందువల్లే నేను నీకు దూరం అయ్యాను. నువ్వు హాస్టల్లో ఉన్న సంగతి అత్తయ్య నాకు చెప్పలేదు. అందుకే నేను నీ దగ్గరికి రాలేకపోయాను తప్ప నిన్ను వదిలేయాలని కాదమ్మా. సింధు, నా మీద నా కూతురికి చాడీలు చెప్తున్నావు. ఆరాధ్య విషయంలో నువ్వు అమ్మ తప్పు చేసి ఆ తప్పు నా మీద తోస్తున్నారేంటి? నీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పు తేజ, నేను చెప్పింది నిజం కదా? ఇప్పుడు తేలాల్సింది నిజానిజాలు కావు సింధు. అసలు నువ్విక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. ఆరాధ్యని తీసుకెళ్ళడానికి వచ్చాను. అరే, నేను రానని చెప్తుంటే నీకు అర్థం కాదా? ఆరాధ్య, మంచేదో చెడేదో నువ్వు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. మంచి చెడుల గురించి నాకు బాగా తెలుసు. నువ్వు మంచిదానివి కాదు. నేను నీతో పాటు రాను. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు నువ్వు సింధుతో పాటు వెళ్ళకపోతే పని కట్టుకొని నేనే నిన్ను ఆ కుటుంబానికి దూరం చేశానని నా మీద లేనిపోయిన నిందలు వేస్తారు. మాకు ఆ ఇంట్లో స్థానం లేకపోయినా పర్వాలేదమ్మా. నీకు ఆ ఇంట్లో స్థానం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళు. సరేనమ్మా, నీ మాట నేనెప్పుడు కాదనను. కాకపోతే ఒక కండిషన్. ఏంటమ్మా అది? నువ్వు కూడా నాతో పాటు వస్తానంటేనే నేను ఈవిడితో పాటు వెళ్తాను. ఇదేంటి సింధు, ఆరాధ్య ఇలా మాట్లాడుతుంది? ఇప్పుడెలా? నీ భర్తేమో మమ్మల్ని బయటికి గెంటేశాడు. అక్కడికి మేము మళ్ళీ ఎలా వస్తాం? నువ్వు లేకుండా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టనమ్మా. ఏటి సింధు సైలెంట్గా ఉన్నావు? ఆరాధ్య రావాలంటే మధు రావాలి. మధునొద్దనుకుంటే ఆరాధ్యను వదులుకోవాలి. ఇప్పుడు ఏటి చేస్తావు?